అంటే నాకు సంతోషం, అట్లీస్ట్ 1 to 2% ఉందని ఒప్పుకున్నారు, అందువరకు సంతోషం నాకు. అసలు లేదంటే కూడా నేను సంతోషపడేవాడిని, కానీ అట్లీస్ట్ 1 to 2% ఉన్నాయా. అలాగే ప్రశాంత్ కిషోర్ గారు మీరు చెప్పింది అలా అంటే దయచేసి ప్లీజ్ ఇందాక మీరు చెప్పినట్టుగా ప్లీజ్ సైలెన్స్. ఇందాక మీరు చెప్పినట్టుగా ఒకవేళ నేనుంటే వైసీపీ వస్తాను, నేను అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే వారి బలాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బలాలు వారికి ఉన్నాయి. అలాగని కూర్చోబెట్టి ఇంకొకళ్ళు తోడ్పాటు అవసరమైతేనే వాళ్ళకి ప్రభుత్వాలు వస్తాయనేది నేను నమ్మట్లేదు. ఎవరి బలాల మీద నిర్ణయం అవుతుంది వచ్చే ఎన్నికలు. పాలిటిక్స్ కన్ఫ్యూషన్ ఏమో సార్ అంటే ఇప్పుడు ఆ పరిస్థితులకు తగ్గట్టుగా నాకు నిజంగా నా స్థాయి ఏంటి, జనసేన బలం ఎంత అనేది నేను ప్రజల్లోకి వెళ్ళే వరకు నాకు తెలీదు. నా బలం తెలుసుకోకుండా నేను ఎంత బరువు మొయ్యాలనేది నేను ఎలా చెప్పగలను. నేను ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత, అందుకే నేను అక్టోబర్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నేను అది టైం వచ్చే కొద్దీ చెప్పగలను. థ్యాంక్ యూ. సార్ అంటే పార్టీ నాయకత్వాన్ని ఇవన్నీ ప్రకటించడానికి కాదు సార్. ఇప్పుడు అది రాత్రి జరగదు. అంటే నేను రాగానే నేను పొడి చేస్తాను, కుమ్మేస్తాను అని చెప్పి నేనేం మాట్లాడను. నాకేంటంటే పార్టీ నిర్మాణం చాలా బాధ్యతగా చేయాల్సిందే. అందుకని కొంచెం టైం తీసుకొని ప్రతి ఒక్కరు చేస్తాను. అంటే 2019కి నేను ఎప్పుడు రాజకీయ నాయకుడు నాకు తెలియదు. నాకు తెలిసింది ప్రజల తాలూకు సమస్యలు. అలా చేస్తే అది ప్రజానాయకుడు రాజకీయ నాయకుడు నాకు తెలియదు. కానీ రాజకీయాల ద్వారా ప్రజలకి మటుకు పనులు చేయగలను, ప్రజల కోసం నిలబడగలను. దానికి మీరేం పేరు పెట్టుకున్నా నాకు అక్టోబర్ తర్వాత మీరు అడిగిన దానికి ఆల్రెడీ 1-2 సినిమాలు ఒప్పుకున్నాను. వాటికి నేను ప్రొడ్యూసర్తో మాట్లాడి నేను ఎక్కువ భాగం నేను రాజకీయ కార్యక్రమాలకి, పార్టీ నిర్మాణానికి నేను ఇవ్వబోతున్నాను. అందుకని నాకు టైం కుదిరినప్పుడు సినిమాలు చేస్తాను. ఎక్కువ శాతం నేను పొలిటికల్ యాక్టివిటీ ఉంటుంది. నంద్యాల ఉప ఎన్నికల్లో పార్టీ స్టాండ్కి ఇప్పుడు నాకు ఎవరైతే పార్టీలు, ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ ఉంది, టీడీపీ ఉంది, మిగతా పార్టీలు అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు వెళ్ళి ఎవరికి ప్రకటించాలని నేను ఆలోచించట్లేదు. ఎందుకంటే అది ఉప ఎన్నిక, దానికి అనేక పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో ప్రస్తుతానికి నేను ఎంత వెళ్ళాలా లేదా అనేది నేను 1-2 రోజుల్లో పార్టీ ద్వారా ప్రకటన తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే నేను ఇంకా దాని మీద ఆలోచిస్తాను, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అంటే నాకు ఉద్దానం లాంటి సమస్యలు ప్రతి జిల్లాలోనే, కనిగిరిలో ఉంది. నేను కనిగిరిలో చిన్నప్పుడు కొంతకాలం పెరిగాను, ఒక సంవత్సరం. అలాగే నెల్లూరు జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ప్రకాశం జిల్లాలో ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రతిసారి నేను అక్టోబర్ నుంచి నేను చేయబోయేదంటే ఇలాంటి పరిస్థితులు ఏమైనా నేను వెళ్ళి ప్రత్యేకంగా పర్యటించి తెలుసుకొని దానికి నా సూచనల సలహాలు నేను ఆ పరిస్థితులు ఏం చేయాలనేది తెలియజేయడం, దాని మీద దృష్టి పెట్టడం చేస్తాను. పార్టీ ఫిరాయింపులు ఇవన్నీ రిపీటెడ్గా ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనం ప్రీ ఇండిపెండెంట్ సమయంలో లేవు. ఇట్స్ ద టైమ్ ఆఫ్ ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్. అవకాశవాది రాజకీయాలున్న కాలం ఇది.
దీంట్లో ఫిరాయింపులు కేవలం ఒక పార్టీ చేస్తే 2 పార్టీలు చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు, కానీ ప్రతి పార్టీ చేస్తున్నప్పుడు ఒకళ్ళు దొరికితే దొంగలు, దొరకపోతే దొరలు, అంతే. దానికి నేను దీని మీద నేను మాట్లాడటానికి నేను సార్ లేదండి, బేసిక్గా మేము ఉద్దానం గురించే మాట్లాడాం ఎక్కువసేపు. ఏదైనా కూర్చో లేదు అంటే నేను మాట్లాడడానికి నాకు ఆ పరిస్థితి రాలేదు. ఒకళ్ళు మాట్లాడదామని అనుకున్నా కానీ నాకు ప్రాపర్ ఆర్గనైజేషన్ లేకుండా నేను కూర్చోబెట్టి ముందుకెళ్ళి ఏం మాట్లాడగలను, అందుకని చెప్పి ప్రస్తుతానికి ఆ టాపిక్ నేను మాట్లాడలేదు.